దేశంలో యువ జనాభా అత్యధికంగా ఉంది. దేశంలో శ్రామిక శక్తికి కొదవలేదు. కానీ మరొక 25 ఏళ్ల నాటికి దేశంలో యువ జనాభా గణనీయంగా తగ్గిపోయి వృద్ధ జనాభా పెరుగుతుంది అంచనా. దేశ జనాభాలో వచ్చే మార్పులతో మరొక 2.5 దశాబ్దాల్లో ఇప్పటికీ యంగ్ ఇండియా కాస్త వృద్ధ భారతం అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దేశంలో వృద్ధ జనాభా పెరిగితే దేశ అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ప్రస్తుతం భారత్ అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది. మన దేశంలో యువత అధికంగా ఉంది. దీంతో శ్రామిక శక్తికి కొదవలేదు. కానీ యువత మరికొన్నేళ్లలో వృద్ధులుగా మారుతారు కదా, అప్పుడు పరిస్థితి ఏంటి? దేశంలో యువ జనాభా తగ్గిపోతే శ్రామిక శక్తి తగ్గిపోతుంది. ప్రస్తుత యంగ్ ఇండియా మరో 25 ఏళ్లలో వృద్ధ భారతంగా మారనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. అత్యధిక యువత కలిగిన దేశంగా ఉన్న భారత్ అన్ని రంగాల్లో వేగంగా పురోగమిస్తూ ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతుంది. కానీ ఇప్పుడున్న యువత కాలక్రమేణా వయసు పైబడ్డంతో వారంతా దేశానికి భారం కానున్నారని నివేదికలు చెబుతున్నాయి. అత్యధిక శ్రామిక శక్తి కలిగిన యువ భారతం మరో 25 ఏళ్లలో వృద్ధ దేశంగా మారుతుందనే ఆలోచనే భయాందోళనకు గురిచేస్తోంది. మన దేశంలో ప్రస్తుతం యువత సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ క్రమంగా వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ పరిణామాలు రానున్న కాలంలో శ్రామిక శక్తి తగ్గే అవకాశం ఉందని చెప్పడానికి సంకేతం. దేశంలో శ్రామిక శక్తి తగ్గితే ఆర్థిక అభివృద్ధి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న యువ జనాభాను చూసి ఆనందపడాలో లేక రానున్న కొన్నేళ్లలో మన దేశం వృద్ధ భారతంగా మారుతుందని ఆందోళన చెందాలో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దేశంలో యువ జనాభా అధికంగా ఉండడం వల్లే అన్ని రంగాల్లో వేగంగా పురోగమిస్తున్నాం. ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం. కానీ మరికొన్నేళ్లలో దేశంలో యువ జనాభా గణనీయంగా తగ్గిపోయి వృద్ధ జనాభా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుత యువతే మరో 25 ఏళ్లలో వృద్ధులైపోతారు. వీరి సంక్షేమం కోసం ప్రభుత్వాలు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా అభివృద్ధికి ఆటంకం కలిగే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. దేశంలో శ్రామిక శక్తి తగ్గిపోయి అన్ని రంగాల్లో వృద్ధి రేటు తీవ్ర స్థాయికి చేరుకునుందని పలు అధ్యయనాల్లో వెల్లడవుతోంది. జనాభాకు సంబంధించి పరిస్థితి చేదాటిపోకముందే పరిష్కార మార్గాలు తీసుకోవాలని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు అధిక జనాభా కలిగి ఉండడం సానుకూల అంశమే. అందులో యువత ఎక్కువగా ఉండడం దేశ అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. యువతను అన్ని రంగాల్లో సద్వినియోగం చేసుకుంటే దేశ ప్రగతికి డోకా ఉండదు. నైపుణ్యాలు కలిగిన యువ జనాభా ఉంటే వేగంగా పురోగమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుతం దేశ జనాభా 146 కోట్లకు పైమాటే ఉందని అంచనా. అందులో దాదాపు 60% మంది 35 ఏళ్ల వయసు గల జనాభా ఉన్నారు. అంతేకాదు భారత్ 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా యువతే కారణమనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అలాంటి యువ జనాభాయే భవిష్యత్తు భారతానికి భారంగా మారనుందని చేదు నిజం ఆందోళనను కలిగిస్తోంది. దేశంలో 2050 నాటికి వృద్ధ జనాభా రెట్టింపు కానుందని ఐక్యరాజ్య సమితి జనాభా కార్యకలాపాల నిధి వెల్లడించింది. ఫలితంగా వృద్ధాప్యంలో మహిళలు ఒంటరితనం, పేదరికాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ప్రస్తుతం దేశ జనాభాలో 60 ఏళ్లు పైబడిన వారు 11 నుంచి 14% వరకు ఉన్నారు. అది 2050 నాటికి 20% పెరగొచ్చని గణాంకాలు చెబుతున్నాయి. అంటే మరో 25 ఏళ్లలో వృద్ధ జనాభా దాదాపు 30 నుంచి 34 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడున్న యువతే 2050 నాటికి వృద్ధులుగా మారుతారు. ఆ అంచనాలను బట్టి ప్రస్తుతం యువ దేశంగా ఉన్న భారత్ మున్ముందు వృద్ధ జనాభాతో నిండిపోతుందనే అంచనాలున్నాయి. ఇందుకు కేవలం యువ జనాభా తగ్గిపోవడం మాత్రమే కాదు, జననాల రేటు తగ్గిపోవడం కూడా ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. పట్టణీకరణ, మహిళలు విద్యావంతులై వృత్తి ఉద్యోగాల్లో ప్రవేశించడం, కుటుంబ నియంత్రణ మార్గాలు విరివిగా అందుబాటులోకి రావడం జననాల రేటుపై ప్రభావం చూపుతోంది. 30 ఏళ్లు దాటుతున్న యువత పెళ్లి చేసుకోకపోవడం, పెళ్లైన పిల్లలను వాయిదా వేసుకోవడం వంటి కారణాలతో దేశంలో జననాల రేటు క్రమంగా క్షీణిస్తోంది. దీని ప్రభావంతో జననాల రేటు తగ్గిపోయి భవిష్యత్తులో శ్రామిక శక్తి కొరత ఏర్పడే అవకాశం ఉంది. కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 నివేదిక ప్రకారం దేశ జనాభా పెరుగుదల వార్షిక సగటు వృద్ధి రేటు గత కొన్నేళ్లుగా క్రమంగా తగ్గుతోంది. 1971లో గరిష్టంగా 2.2% నమోదైన జననాల రేటు 2036 నాటికల్లా 0.58% పడిపోయేలా కనిపిస్తోంది. ప్రస్తుత జనాభాలో 14 ఏళ్ల కంటే తక్కువ వయసు గల వారు 24% మంది ఉన్నారు.
10 నుంచి 19 ఏళ్లు గలవారు 17% వరకు ఉన్నారు. 10 నుంచి 24 ఏళ్లు కలిగిన యుక్త వయస్కులు 26% వరకు ఉన్నారు. ప్రస్తుత జనాభాలో 68% మంది పనిచేసే వయసు గలవారున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ గణాంకాలను బట్టి దేశంలో వయోవృద్ధుల జనాభా బాగా పెరిగే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వయసు పైబడ్డం అంటే పరోక్షంగా మరొకరిపై ఆధారపడటమే. అంటే ఆధారపడే వారి నిష్పత్తి అధికమైతే దేశానికి ఆర్థిక భారం తప్పదనే విశ్లేషకుల అభిప్రాయం. పెద్దలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న యువకులు ఉద్యోగం, వ్యాపారం వంటి రంగాల్లో రాణిస్తున్నారు. అయితే ఇక నుంచి పిల్లలపై పెద్దలు ఆధారపడే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా యువత తమ భవిష్యత్తుపై దృష్టి సారించడానికి వీలు ఉండకుండా ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలుంటాయి. ఇదే ఇప్పుడు భారత్కు అతిపెద్ద సవాల్గా మారనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో యువత అత్యధికంగా ఉండడంతో భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. యువ జనాభా మరికొన్నేళ్లలో వృద్ధులుగా మారనుండడం, జననాల సంఖ్య తగ్గిపోవడం వంటి వాటి వల్ల శ్రామిక శక్తి గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఎలాంటి ఢోకా లేనప్పటికీ రానున్న కొన్నేళ్లలో భారత్లో యువత సంఖ్య తగ్గిపోతుందనే అంచనాలను ఆందోళనలు కలిగిస్తూ ఉన్నాయి.